దాని వెనుక మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ పాలసీ ఎవరు చేసిర్రు? గత ప్రభుత్వం. ఎవరు ఐటీ శాఖ మంత్రి? కేటీఆర్ గారు. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు. నీకు కేసీఆర్ గారి పేరు తీసుకోనికి నామోషిగా ఉన్నది దావోస్లో. ఒక స్క్రిప్ట్ రాసిచ్చిర్రు ఎవరో, నరసింహరావు పివి నరసింహారావు ఆయన నరసింహరావు కాదు, అందరూ అంటున్నారు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి పేరు పివి నరసింహరావు అంటావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక్కసారి కూడా నీకు కేసీఆర్ గారి పేరు తీసుకోనికి నామోషిగా ఉన్నది, నీకు భయపడుతున్నావు ఆయన పేరు తీసుకోనికి కూడా. కానీ ఇవాళ నువ్వు ఏ డావోస్కి అయితే వెళ్ళినావో ఆ డావోస్ ఫౌండర్ ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్ వారే కేసీఆర్ గారికి లేఖ రాసి ఆహ్వానించారు గతంలో. దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ప్రచారం చేసుకోబడుతుంది. ఐటీ ఎంప్లాయీస్ లీడర్లు కాలేరట, ఐటీ ఎంప్లాయీస్ బిజినెస్ లీడర్స్ అయినరు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వెనుక గెలుపుకు కారణమైన ఎలాన్ మస్క్ ఆయన టెక్కీయే. అమెరికా రాష్ట్ర అధ్యక్షుడి గెలుపుకు వెనుక ఉన్న ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయన టెక్కీయే. ఎంతోమంది ఐటీ వాళ్ళు పనిచేస్తుంటే ఇవాళ మనకు పెట్టుబడులు వస్తున్నాయి. నువ్వు చిన్నగా నామోషిగా ఐటీ వాళ్ళని తీసి పడేసినట్టు ఏదైతే అన్నావో అది తప్పు. రాజకీయంగా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో వెళ్ళి వాళ్ళను వర్కర్స్గా అని చెప్పడం, దే ఆర్ లీడర్స్, దే ఆర్ బిజినెస్ లీడర్స్. వాళ్ళ మనం ముందుకు పోతున్నాం. నువ్వు అట్లాంటి దావోస్కి నువ్వు పోయి పెట్టుబడులు తీసుకొని వస్తున్నావు అంటే డెఫినెట్గా వాళ్ళందరూ ఒక వర్క్ ఫోర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి. అది ఒక్కటే కాకుండా ఇవాళ వారి అహంకారం ఏంటంటే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో కూడా రాజకీయాలు కేటీఆర్ గారిని అనాలి, కేటీఆర్ గారిని చిన్న చూపు చేసి ఆ సాడిస్టిక్ ఈగో ఒకటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా చూపెట్టాలంటే నువ్వు కేటీఆర్ గారి లాగా నిజంగా ఆ ప్లాట్ఫామ్స్లో మాట్లాడు, సంతోషపడతాం. ఈ న్యూక్లియర్ చైన్ థియరీలు, ఈ రకరకాల కామెడీలు కాకుండా, ఇట్లాంటి ఫేక్ ఫోటోలు ఫేక్ ప్రచారాలు చేసుకున్నాడు కాకుండా ఒరిజినల్గా ఒక యాపిల్ సీఈఓని కలిసినప్పుడు ఆయనకి పాపం సత్యానాడెల్లా ఏ సంస్థనో ఆయనకు తెలియదు. మైక్రోసాఫ్టా, ఇన్ఫోసిసా, గూగులా, విప్రో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, పేర్లు రకరకాల పేర్లు చెప్తూ ఉంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారే గతంలో పెట్టుబడులు అవసరం లేదు, వీళ్ళందరూ ఇదంతా కూడా ఉత్తిదే అని చెప్పింది అందరం కూడా చూసినాం. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కొనసాగిస్తూ నువ్వు ఉన్న క్రెడిట్ గత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవాళ నువ్వు ఇన్ని డేటా సెంటర్స్ని తీసుకొని వస్తున్నావు కదా, అసలు డేటా సెంటర్ ఎందుకు వస్తుంది? ఎట్లొస్తుంది డేటా సెంటర్? విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉంటేనే డేటా సెంటర్స్ వస్తాయి. డేటా సెంటర్స్ నీడ్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, చాలా విద్యుత్ అవసరం. కేసీఆర్ గారి ప్రభుత్వం విద్యుత్ సమస్య లేకుండా ఈ రాష్ట్రంలో చేసింది కాబట్టే ఇన్ని డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవాళ నువ్వు అనౌన్స్ చేస్తున్న డేటా సెంటర్లు కూడా గతం 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క డేటా సెంటర్ అని ఉందా? 2014 తర్వాత ఎన్ని డేటా సెంటర్స్ ఇక్కడికి వచ్చినాయో ఆలోచించాలి. అలాంటిది అవగాహన లేకుండా ఉత్తిగా పోయి ప్రచార ఆర్భాటం కోసం, అంకెల గారడి కోసం చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసిరు. నువ్వు పోయి మేఘా కృష్ణారెడ్డిని, పిచ్చారెడ్డిని వాళ్ళను పోయి కలిసి వస్తావు. నువ్వు వాళ్ళని కలవడానికి గక్కడి దాకా ఎందుకు, ఇక్కడనే కలువు, హైదరాబాద్లో అయిపోతుంది. రెగ్యులర్గా కలుస్తూనే ఉంటావు కదా, కలిసి లావాదేవీలు కూడా అవుతున్నాయి. సో దావోస్ మళ్ళొకసారి బోగస్. వారు నిరూపించుకోవాలనుకుంటే ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కేవలం ఇది ఒకటే కాదు, గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లను ఏదైతే ప్రకటించారో అదాని 12,400 కోట్లు, గోధి ఇండియా 8,500 కోట్లు, మిగతా ఏదైతే కంపెనీలు మా ప్రభుత్వం నుంచి ఏదైతే పైప్ లైన్లో ఉండేనో ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన ఏదైతే కంప్లీట్ అయినాయో అవి కాకుండా నువ్వు ఏది తీసుకొని వచ్చినావు, ఏది గ్రౌండ్ అయినాయి, దాని మీద వైట్ పేపర్ రేవంత్ రెడ్డి గారు పెట్టాలి. ప్రజలను మోసం చేసుడు, ఉట్టిగా అబద్ధాలు చెప్పుడు, రాష్ట్రంలో రైతులను మోసం చేస్తేవి, రాష్ట్రంలో మొత్తం అందరినీ మోసం చేస్తే, అందుకే పోయి కొత్తగా ఫారినర్స్ని మోసం చేసి వస్తున్నావు. కాబట్టి దీన్ని ఎవరు కూడా నమ్మేటట్లేరు. లాస్ట్ ఇయర్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పమని చెప్పండి.
50,000 ఉద్యోగాలు మా హయాంలో మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము పరీక్షలు కండక్ట్ చేసి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నువ్వు రకరకాల అడ్డంకులు పెట్టి నీ పార్టీ వాళ్ళతో కేసులు వేయించి ఇవి చేసి అవి చేసి తిమ్మిని బమ్మి చేసి ఎగ్జామ్ కావద్దు, ఒకసారి ఎగ్జామ్ కావాలంటాడు, ఒకసారి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటాడు, ఇవన్నీ చేసి అడ్డంకులు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నువ్వు ఇలా ఫోటోలు దిగుతున్నావు. నువ్వు క్రెడిట్ కొట్టాలనుకుంటున్నావు ఓకే, కానీ నీ ప్రభుత్వంలో బిర్యానీ తినుకుంటూ రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా అశోక్ నగర్ మిత్రులకు అందరికీ కూడా. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో నువ్వేం ఇచ్చినావు చెప్పును? నంబర్ 1. నంబర్ 2, మొన్నొచ్చిన 40,000 కోట్ల పెట్టుబడుల్లో నీ గోధీ ఇండియా ఎన్ని ఇచ్చిండు, నీ తమ్ముని స్వచ్ఛ బయో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, నీ వాల్ష్ కర్రా ఎన్ని ఇచ్చిండు ఉద్యోగాలు చెప్పివి. కేవలం రూపాయలే కాదు, సంతోషం, కోట్ల రూపాయలే కాదు, నువ్వు ఎన్ని ఉద్యోగాలు జనరేట్ అయినాయి, ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి, ఎంతమంది తెలంగాణ యువతకు వచ్చింది, అసలు ఎవరికి వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయండి. అయింది చూసుకుంటే వాళ్ళ రిపోర్ట్ కార్డు చూసుకుంటే ముందు కనీసం ఈ సంబరం అన్న నమ్మొచ్చు. అయిందే ఏం లేదు లొట్టపీసు, మళ్ళా ముంగటేదో ఏదో జరిగింది అన్నట్టు చెప్పబట్టే. అంటే ఇక్కడ ఒకటే, మన ఊరి బర్రెను పక్క ఊర్లకు పోయి కొంటుండు ఆయన, దానికి రంగు పూస్తున్నాడు దావోస్ అని చెప్పి. ఆశ్చర్యపోతున్నారు, ఏంది అసలు ముఖ్యమంత్రినా ఇది, ఏంది ఇంత దారుణమైన పరిస్థితి అని. అంతటా దయచేసి మీడియా వాళ్ళని కూడా మేము కోరేది ఏంటంటే, మా ప్రార్థన ఏంటంటే, ఉట్టిగా చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి రాగానే యాజ్ ఇట్ ఈస్గా రాయకండి. ఎందుకంటే దాని తర్వాత కరెక్షన్ చేస్తారు వాళ్ళు. న్యూస్ పేపర్స్కి క్రెడిబిలిటీ ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత మరుసటి రోజు మనం న్యూస్ పేపర్లో మార్చలేం కదా. న్యూస్ పేపర్లో పేరు వచ్చిన తర్వాత ఓహో ఇంత బ్యానర్ బోల్డ్గా మనం ఇన్ని కోట్లు 1000 కోట్లు అని, తర్వాత మరుసటి దినం మేము అన్న తర్వాత అన్నారు కదా ఆయన దిలీప్ షాంఘవి కాదు ఇంకెవరో, ఆయన ఎవరో విద్యాసాగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అది కూడా విచిత్రం. ఇగోండి సన్ పెట్రోకెమికల్స్ వెబ్సైట్లో చూసినామండి, సన్ పెట్రోకెమికల్స్ వెబ్సైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ లిస్ట్ ఇది మొత్తం. ఎక్కడ కూడా మీరు ఫోటో దిగిన పెద్ద మనిషి విద్యాసాగర్ గారి పేరు అందులో లేదు. సుధీర్ బృందావన్ దాస్ వాలియా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎందుకంటే ఎండి అయితే దిలీప్ షాంఘవి గారు. దిలీప్ షాంఘవి గారు రేవంత్ రెడ్డి గారు దిగిన దిలీప్ షాంఘవి గారు కాదు, వేరే మీకు చూపెట్టినా కదా ఇగోండి ఈయనే ఈ దిలీప్ షాంఘవి గారు, రైట్. విభా దిలీప్ షాంఘవి, విధి దిలీప్ షాంఘవి, హరిన్ పరమానంద్ మెహతా, హితేష్ రసిక్లాల్ షేట్, జయేష్ నానాలాల్, శైలేష్, జిమ్మి వాగ్జీ, విభా, హితేష్, ఆడిట్ కమిటీ, నామినేషన్ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ, స్టేక్ హోల్డర్స్ రిలేషన్షిప్ కమిటీ, ఎన్నిలా చూసినా కూడా అందులో పేరు లేదు. సో మేము అనేది ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాలు బంద్ చేసి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. లాస్ట్ ఇయర్ దావోస్లో 40,000 కోట్లలో రేవంత్ రెడ్డి గారు అదానీ ఎన్ని గ్రౌండ్ అయినాయి, గోధీ ఇండియా ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఇతరితర కంపెనీలు ఆ 40,000 కోట్ల పెట్టుబడిలో ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఆల్రెడీ ఎన్ని ఎస్టాబ్లిష్ అయినాయి, ఎంతమంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అని మీరు అది చెప్తేనే ఇప్పుడు ఇది నమ్ముతారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి రీచెక్ చేయండి మీరందరూ కూడా. కొంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, రేవంత్ రెడ్డి గారు చెప్పే దాని మీద ఫ్యాక్ట్ చెక్ చేసి రాయండి. ఆయన చెప్పే పేర్లు గలత్, ఆయన చెప్తున్న కంపెనీల పేర్లు అదేంటది ఉస్రా క్లస్టర్ కనబడదు ఆ కంపెనీ ఎక్కడ కూడా. ఉస్రా క్లస్టర్, స్వచ్ఛ బయో, వాల్ష్ కర్రా, గోధీ ఇండియా, ఇవన్నిటి మీద కూడా న్యూస్ పేపర్స్ క్రెడిబిలిటీ దెబ్బతినొద్దని మేము ప్రార్థిస్తూ ఫ్యాక్ట్ చెక్ చేసి రిపోర్ట్ చేయండి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేసినాయి, వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిర్రు, ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ చేసిన మంచి పనులను కొనసాగిస్తూ నువ్వు ఉన్న క్రెడిట్ గత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవాళ నువ్వు ఇన్ని డేటా సెంటర్స్ని తీసుకొని వస్తున్నావు కదా, అసలు డేటా సెంటర్ ఎందుకు వస్తుంది? రెడీ టు స్టార్ట్. ఓకే స్టార్ట్ చేద్దామా?
ఆడియో ఓకే ఓకే యా అందరికీ నమస్కారం. దావోస్ గత సంవత్సరం లాగానే మళ్ళీ దావోస్ ఒక బోగస్గా మార్చిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడులు అంటే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇక్కడ మన యువతకు ఉపాధి కల్పించాలని ఎప్పుడు కూడా ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని కాకుండా మనకి ఇంత ఉపాధి వస్తుంది, ఇన్ని ఎంఓయూ సంతకం చేసినాము అని కాకుండా ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేసినాయి, వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిర్రు, ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు దావోసుని కాస్త ఆయనే రాజకీయ ప్రచారం కోసం బోగస్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొని నేను ఇంత తీసుకొని వచ్చినా అంత తీసుకొని వచ్చినా అని అలవాటైపోయింది. హ్యాబిచువల్ లయర్, హ్యాబిచువల్ స్కామ్స్టర్ రేవంత్ రెడ్డి గారు. నోరెత్తితే అబద్ధాలే. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఇక రాష్ట్ర ప్రజలు ఇంకెవరిని నమ్మాలి? తెలంగాణలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు, దేవుళ్ళ మీద ఓట్లేస్తావు, పోనీ బయటికి వెళ్ళినప్పుడు అన్నా